హాయ్ అండి. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫిబ్రవరి 15 అండి. అంటే నిన్నటి వ్లాగే. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి వచ్చింది. అలాగే ఫిబ్రవరి 15 మా మ్యారేజ్ యానివర్సరీ కూడా. మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయిందండి. ఈ 10 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఈ ఫెస్టివల్ అయితే రాలేదు. ప్రతిసారి ఫిబ్రవరి 18, 20 అలా వచ్చేది. నాకైతే ఈ ఇయర్ చాలా హ్యాపీ అనిపించింది. అలాగే చాలా బ్లెస్డ్ అని కూడా అనిపించింది. ఇంకొకటండి, ప్రతిసారి మేము ఎలా చేసుకునే వాళ్ళము అని అంటే, నార్మల్గా సండేస్, ఫ్రైడేస్ నాన్ వెజ్ తినే రోజులు యానివర్సరీ వస్తే మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు మా హస్బెండ్ ఎప్పుడెప్పుడో నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పినవన్నీ గుర్తుంచుకొని ఒక 5-6 వెరైటీస్ అయితే లాంగ్ ప్రాసెస్డ్ అయితే చేసి పెట్టేదాన్ని. బిర్యానీ అయినా, దమ్ బిర్యానీ అయినా ఇట్లాంటివి. లేదు మేము నాన్ వెజ్ తినని రోజులు వచ్చిందంటే, మండే అలా వచ్చింది అంటే మంచిగా టెంపుల్కి వెళ్ళేసి అక్కడే టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళము. ఆకు పూజ కట్టించుకునే వాళ్ళము. మధ్యాహ్నం దాకా అక్కడే ఉండేవాళ్ళము. కానీ ఈసారి శివరాత్రి వచ్చింది కదండి, ఇంకైతే మాత్రము ఈరోజు మా హస్బెండ్ అయితే ఉపవాసం ఉంటాడు. అందుకోసం అయితే ఈరోజు ఏం స్పెషల్స్ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే, టెంపుల్ కూడా మాకు శివయ్య టెంపుల్ అయితే ఊర్లో లేదండి, పక్కూరికి వెళ్ళాలి. అందుకు హనుమాన్ టెంపుల్కే వెళ్ళడము ఎప్పుడు మాకు అలవాటు అనమాట. యానివర్సరీ అయినా బర్త్డేస్ అయినా ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము. అట్లాగే ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్ కూడా వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వద్దాం అనుకున్నాము. నాకే యానివర్సరీ అంటే స్పెషల్గా ఏం పెద్దగా సర్ప్రైజ్ అట్లేమి ఇవ్వడండి. నీ ఇష్టం అన్నట్టు ఉంటాడు అనమాట. నువ్వు ఏదైనా తీసుకో అన్నట్టు ఉంటాడు. కానీ ప్రతిసారి శారీ అయితే ఖచ్చితంగా గిఫ్ట్ అయితే చేస్తాడండి. అంటే తీసుకోవాలి అంటాడు. కానీ ఈసారి ఏంటంటే 2025లో మేము విజయవాడ దుర్గమ్మకి అయితే వెళ్ళామండి. అక్కడే తీసుకున్నాను. జస్ట్ చాలా సింపుల్గా అక్కడ అమ్మవారి శారీస్ అయితే అమ్ముతూ ఉన్నారు, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఆ శారీ అయితే ఈరోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం స్ప్రౌట్స్ అయితే అన్ని మొలకైతే కట్టేస్తున్నానండి. 4:30కి అయితే నిద్ర లేచాను కదా, లేవంగానే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంది. అట్లాగే ఎవరిని కసువులు జిమ్మేసి లేపేసి, పిల్లలకి సండే కదండి ఈరోజు, నిద్ర లేపేసి ఏమీ సౌండ్స్ చేయాలనుకోలేదు. అందుకోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నా బిజినెస్ వర్క్ అయితే నేను చేసుకున్నాను. అంటే ముందు రోజే రాగులు, గోధుమలు, సద్దలు, ఇంకా జొన్నలు వీటన్నిటిని నానబెట్టాను అనమాట. సాటర్డే రోజు మార్నింగే స్ప్రౌటింగ్ కోసము. స్ప్రౌటెడ్ రాగి అలాగే వెయిట్ గెయిన్ ఉగ్గు అయితే చేస్తున్నానండి పిల్లల కోసము. పిల్లలు పాలలోకి కలిపి పెడితే పిల్లలకి బోన్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది. హార్లిక్స్లు ఇట్లాంటివి కెమికల్ ఫుడ్స్ ఏం పెట్టకుండా ఇలా స్ప్రౌటెడ్ ఉగ్గు అలాగే వెయిట్ గెయిన్ ఉగ్గు కావాలి అంటే మనకి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీ దాకా ఫ్రీ డెలివరీలో అయితే పంపిస్తాను. ఇంకక్కడ అదంతా మొత్తం ములక కట్టేసిన తర్వాత అక్కడ పెట్టేసిన తర్వాత గేట్ ముందుకైతే వచ్చేసానండి. కసువైతే చిమ్మేసేయడానికి. ప్రతిరోజు ఇక్కడైతే చూపించాను, ఎందుకనంటే చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అదొక మొహమాటం అనమాట. ఈరోజు ఇంకా ఎవ్వరూ లేయలేదు కాబట్టి అట్లా ప్రశాంతంగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ నేను పేడ రంగులోకి అయితే మాత్రం రివర్స్ చల్లుతున్నాను అనుకోకండి. ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ నుంచి జల్లాను అనుకోండి, అక్కడ దాకా జల్లాలి, మళ్ళీ ఇదంతా తొక్కుకుంటూ వెళ్ళి మళ్ళీ తొక్కుకుంటూ రావాలి అనేసి నేను ఎప్పుడు నీళ్ళు చల్లినా సరే ఫస్ట్ వెనక నుంచి ఇట్లా వస్తానన్నమాట. అసలు ఏమీ కాళ్ళకేమీ తడి అవ్వకుండా. ఇంకొకటి, ఈ పేడ రంగు చల్లుతూ ఉంటే కొంతమంది అంటారు అందులో చేతులు పెట్టకూడదు, కెమికల్ అది ఇది అనేసి. నేనైతే మాత్రం మాకు ఆప్షన్ లేదండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత 7 ఇయర్స్ దాకా మాకు ఇక్కడ ఇప్పుడు ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ కింద నేను నీళ్ళు ఎక్కడైతే చల్లుతున్నానో అక్కడ మొత్తం నేలే ఉండేది. ఆ నేలకి బాగా పేడ దొరికేది కాబట్టి తెచ్చి అలికి ముగ్గులు అయితే వేసేదాన్ని. కానీ ఇప్పుడు అంత ఆప్షన్ లేదండి. అసలు ఊర్లో లేవన్నమాట. మాది కూడా పల్లెటూరే, కానీ అసలు పేడ అయితే దొరకడం లేదు. ఆప్షన్ లేక ఇక్కడైతే ఇంకా సిమెంట్ అయితే అలికిచ్చేసాము. కెమికల్ అని తెలుసండి, అందుకైతే ప్రతిరోజు అయితే ఏమీ చల్లను. ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్ డేస్ మాత్రమే మంచి ఫెస్టివల్ వైబ్ వస్తుంది అనేది అయితే అదే ఉద్దేశంతో అయితే మాత్రమే చల్లుతాను. అందుకైతే మాత్రం మళ్ళీ దానికి చాలామంది అంటారు అది కెమికల్ ఎందుకు వేస్తున్నావు అనేసి, అందుకు చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇలా పని అయిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకొకటి, శారీ తీసుకున్నానని చెప్పాను కదండి, దుర్గమ్మ వారి శారీ అనుకోకుండా తీసుకున్నాను. అది కూడా చాలా బ్లెస్సెడ్ అనిపించింది. ఇంకొకటి ఈసారి ఏంటంటే నా ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. అంటే మా హస్బెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనే అనుకోవాలి నేను. తను నాకు సర్ప్రైజింగ్గా తెచ్చి ఇది తీసుకో అని గిఫ్ట్ తను
ఇవ్వడు, కానీ నేను ఏదైనా తీసుకుంటా అంటే ఎప్పుడైనా సరే ఓకే అంటాడు. కానీ ఇది నాకు ఈరోజు ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే చాలా డేస్ అయిపోయింది. ఒక 2 మంత్స్ దాకా అవుతుంది. నేను అట్లనే పెట్టుకున్నాననమాట. ఈరోజే పెట్టుకుందామా ఆ ఇయర్ రింగ్స్ అనేది. అది మీకు కూడా చూపిస్తాను. ఎందుకు అనంటే మా హస్బెండ్ దగ్గర మనీ ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది ఉండే అప్పుడైతే మాత్రము ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు నేను అనుకోకుండా గోల్డ్ షాప్‌కైతే వెళ్ళానండి. నా పాత ఇయర్ రింగ్స్ అంటే నేను డైలీ బేస్ మీద పెట్టుకునే ఇయర్ రింగ్స్ విరిగిపోయాయన్నమాట. అవి పెట్టుకునే ఆప్షనే లేదు. అందుకోసమైతే మా సిస్టర్ కోసం పని మీద పోయింటే అక్కడ నాకు ఈరోజు నేను పెట్టుకునేవి నచ్చాయి. నచ్చి నేను ఇవి తీసుకోనా అనేసరికి వెంటనే నాకైతే ఫోన్‌పే మనీ అయితే వేశాడండి. నాకు చాలా హ్యాపీ, చాలా పెద్ద సర్ప్రైజ్ అనిపించిందది. అంటే మొత్తం అంతా కాదు. నా పాత ఇయర్ రింగ్స్ వేసిన తర్వాత సర్టెన్ అమౌంట్ అంటే ఒక 10,000 దాకు మళ్ళీ కట్టాల్సొచ్చుండే. ఆ 10,000 ఆన్ ది స్పాట్ వేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అనంటే అప్పుడు తన దగ్గర ఆ మనీ కూడా లేవు. చాలా ఫైనాన్షియల్‌గా చాలా లో ఉండే. అయినా ఆ సిట్యుయేషన్‌లోనైనా బాగా అనిపించిందనమాట ఇచ్చింటే. అందుకోసం అయితే మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనేదైతే ఆ రోజు నుంచి అట్లానే దాచిపెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి ఈ కథ కూడా పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి. మొత్తం మాపింగ్ చేసేసాను. క్లీనింగ్ అయిపోయింది. మొత్తానికి అంతా పని అయిపోయింది. పిల్లలకి ఈరోజు టిఫిన్‌లోకైతే ఓట్ మీల్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను. పూజ అయితే చేసుకున్నానండి. నార్మల్‌గా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడైతే శివయ్య అనమాట. నా దగ్గర శివయ్య అయితే విగ్రహం లేదండి. నేను ఓన్లీ ఇట్లా శివరాత్రి రోజు మాత్రమే ఇట్లా శివయ్యనైతే ఇట్లా స్మరించుకుంటూ ఉంటాననమాట ఐస్‌తో చేసి. ఎందుకు అనంటే దేవుడి గుడిలో శివయ్యని పెట్టుకుంటే మాకు సెపరేట్‌గా గుడైతే లేదండి. అందుకు అభిషేకం చేయాలి. అట్లా అవన్నీ నాకంత వీలవ్వదనమాట. ఇక్కడ సెపరేట్‌గా ఒక సెల్ఫ్ లాగా నేను పెట్టుకున్నాను కాబట్టి కుదరలేదు అనేసి ఇట్లా పూజ అయితే చేసుకుంటాను. ఐస్‌తో అయితే శివయ్యనైతే ఇట్లా చేసుకొని ముందు రోజే హెడ్ బాత్ చేసేసి ఒక గ్లాస్‌లో వాటర్ పోసేస్తాను. అలాగే ఒక గిన్నెలో వాటర్ పోసి ఇట్లా శివయ్యనైతే చేసుకొని మంచిగా పూలు, బొట్టు కొద్దిగా ప్రసాదం కింద ఒక బెల్లం ముక్క పెట్టేసి దీపం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్మరించుకుంటాను. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆ శివయ్య వాటరు అట్లా కరిగిపోతూ ఉంటాయి కదండీ! ఎంతైనా ఒక హాఫ్ డే అయినా ఉంటాయన్నమాట శివయ్య అయితే. తర్వాత చెప్పాను కదండీ! ఇయర్ రింగ్స్ అనైతే ఇవే అనమాట. నాకు చాలా నచ్చాయి ఆ రోజైతే. ఎట్లా ఉన్నాయి అనేదైతే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా మొత్తానికి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. టెంపుల్‌కైతే వెళ్ళాము. శారీ అయితే ఇదేనండి. దుర్గమ్మ దగ్గర తీసుకున్న శారీ అయితే చాలా అనిపించింది. బ్లౌజ్ అయితే నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసుకున్నాను. ఆ శారీలోకి బ్లౌజ్ అయితే ఎందుకో రాలేదు. కానీ అమ్మవారి శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మొత్తానికి హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసామండి. ఈరోజు మా హస్బెండ్ ఉపవాసం ఉన్నాడు అన్నాను కదా! తనైతే ఏమి తినడు. పిల్లల కోసమైతే ఈరోజు పాల సేమియాలు అయితే ఉంటాయి కదండీ! ఈ పాల సేమియాలలో పాలను వేడి చేసి ఈ సేమియాలు వేసి షుగర్ వేసి ఇచ్చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తన కోసమైతే కాదు, పిల్లల కోసము. అలాగే కొద్దిగా నేను కూడా తిన్నాను. నా కోసమైతే తీసి పెట్టేసుకున్నాను. తన కోసమైతే రేపటి దాకా అట్లే పెడతానండి. ఇంకా ఈవినింగ్ దాకా ఇట్లే ప్లెజెంట్‌గా అయితే గడిచింది. ఈరోజు దేవుడి స్మరణలోనే ఎక్కువగా ఉందన్నమాట. తను ఉపవాసం ఉండడంతో ఇంట్లో స్పెషల్స్ ఏం పెద్దగా లేవు. కానీ మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇట్లా అయిపోయింది. మీకేమనిపించింది అనేదైతే కామెంట్ చేయండి. ఇట్లా డైలీ వ్లాగ్స్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సంధ్య హోమ్లీ ఫుడ్స్‌ని సపోర్ట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే పైన ఉన్న నంబర్ వాట్సాప్‌కి రండి. థాంక్ యూ.